హాయ్ అండి. ఈ కోవిడ్లో ముస్లిమ్స్ కాకపోయినా మీ గురక ఎందుకు వేసుకుంటున్నాం అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. మీరు బొట్టెట్టుకున్నారో గురక ఎందుకు వేసుకుంటున్నారో అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే ముస్లిం కాదండి. గురక ఎందుకు వేసుకుంటున్నాను అంటే నేను వచ్చి కువైట్కి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు కూడా నేను గురక లేనిదే అయితే నేను బయటికి వెళ్ళలేదు. ఎప్పుడైనా సెలవుకి వెళ్తేనే తప్ప నేనైతే గురక లేనిదే అయితే నేనైతే బయటికి ఎప్పుడు వెళ్ళను. ఎందుకు అంటే మన ఇండియాలో చీర కట్టుకుంటే ఎంత గౌరవిస్తారో మనిషిని, వీళ్ళు గురక వేసుకుంటే మనిషికి అంత విలువ గౌరవం ఇస్తారో, చాలా గౌరవంగా మాట్లాడతారు. ఎక్కడైనా కనిపించినా చేసినా చాలా విలువగా చూసుకుంటారు. అదొకటి. మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటి అంటే బయట చేసుకున్న వాళ్ళకి మామూలుగా ఫ్రీగా తిరగడానికి అయితే ఉండదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఉండదు. చెకింగ్లు అవుతాయి, పోలీసులు ఎక్కువ తిరుగుతారు. ఎందుకంటే మాది ఖాదీం వీజా. ఖాదీం వీజా అంటే ప్రైవేట్ వీజాతో సమానం. సూన్ వీజా అంటే గవర్నమెంట్ వీజాతో సమానం. సూన్ వీజా వాళ్ళు ఎలాగైనా తిరగచ్చు. కువైట్ పోలీసులకి దొరికినా సరే వాళ్ళు వదిలేస్తారు. మాది ఖాదీం వీజా కాబట్టి మేము కువైట్ వాళ్ళు మాకు వీజా ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి అని చెప్పి పని మనిషి మాకు వీజా ఇచ్చి బయటకు వదిలేస్తారు. దాని గురించి మమ్మల్ని అయితే బయట తిరిగితే మాకు ఊరుకోరు, తీసుకెళ్ళి జైల్లో వేసేసి ఇంటికి పంపించేస్తారు. దాని గురించి ప్లస్ పాయింట్ కోసం మనకు కొంచెం రిస్క్ అవ్వకుండా ఉండడం కోసం గురక వేసుకుంటే కొంచెం కువైట్ వాళ్ళతో సమానంగా మేము ఉంటాం కాబట్టి గమ్మున మనల్ని ఎక్కడైనా చూసినా సరే గౌరవించి మనల్ని ఏమనరు, వదిలేస్తారు. దాని గురించి నేను కువైట్కి వచ్చిన కానించి కూడా కువైట్ ఇంట్లో చేసినప్పుడు కూడా నేను గురక వేసుకుంటే, కానీ బయటకు వచ్చాక కూడా నేను గురక అంటున్నారు, గురక కాదంట ఏదో చెప్పారు ఎవరో, కానీ నాకైతే అదే అలవాటండి. ఇందుకోసమే అయితే నేను వేసుకుంటున్నాను. నేనే కాదండి, కొంతమంది అందరూ వేసుకోవాలని అయితే రూల్ లేదు. కొంతమంది మాత్రమే వేసుకుంటారు. ప్రతి ఒక్కరూ వేసుకోవాలని అయితే రూలు అయితే ఏం లేదు. చాలామంది వేసుకోరు. నైటీలతోనే మామూలుగా రోడ్ల మీద తిరిగేస్తూ ఉంటారు. చున్నీ ఒకటి వేసుకొని, చున్నీ లేకుండా కూడా రోడ్ల మీద తిరిగేస్తూ ఉంటారు. కానీ అలాంటోళ్ళు చూస్తే కువైట్ వాళ్ళు తిడతారు. కావాలని కూడా వాళ్ళు పోలీసులు పిలిపించి పట్టించేస్తారు. అలాంటి రిస్క్లు కూడా చాలా ఉన్నాయి. బయట ఎక్కడైనా రోడ్ల మీద అలా కనిపించినా వాళ్ళు తిట్టడం, వాళ్ళు చిరాగ్గా చూడడం అలా చేస్తూ ఉంటారు. దాని గురించి నేను ఎప్పుడు డ్యూటీకి వచ్చినా, ఎప్పుడు బయటికి వెళ్ళినా నేనైతే చేసుకొని వెళ్తానండి. మన ఇంటికాడైతే గురక అంటారు, ఇక్కడైతే వీళ్ళు అబ్బాయి అంటారు. దాని గురించి మేమైతే ప్రత్యేకంగా కొనుక్కోని అవసరం లేదు. కువైట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు అడిగితే ఆడవాళ్ళు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వాడి ఒకసారి 2 సార్లు వేసుకున్నాయి తీసేస్తారు. వాళ్ళు వేసుకోరు కాబట్టి అవి వేస్తారు, మేము అవి వేసుకుంటాం. ప్రత్యేకంగా కొనుక్కొని వేసుకోవాలనే రూలే లేదు. దాని గురించి నా సేఫ్టీలో నేనైతే ఉంటాను, నా జాగ్రత్తలో నేను ఉంటాను. దాని గురించే వేసుకోవాల్సి వస్తుంది. కానీ ముస్లిమ్సే వేసుకోవాలని అయితే ఇక్కడైతే రూల్ లేదండి. ముస్లిమ్సే కాదు, ముస్లిమ్స్ కాకపోయినా సరే ఇక్కడ వేసుకోవాలి. ఒకప్పుడు బొట్టు కూడా పెట్టుకోకూడదండి. బొట్టు కూడా పెట్టుకోవచ్చేవారు కాదు ఒక్కొక్కరు. నేనైతే పెట్టుకుంటున్నాను. చాలా ఇప్పుడు నేను ఏ ఇల్లు చేసినా సరే నేను పెట్టుకుంటాను కాబట్టి ఎవరు ఏమంటారు, నాకు బయట వేసా కాబట్టి. అదే వాళ్ళ ఇంట్లో అయితే ఒక్కొక్కరు అయితే ఊరుకోరు, తీసేయమంటారు. అలా ఉంటుందండి, అంతే. అంతకుమించి ఏం కాదండి. మొన్న ఎవరో కామెంట్ అయితే పెట్టారు, మీరు ముస్లిమా బొట్టెట్టుకొని మరి గురక వేసుకుంటున్నారని చెప్పి. దాని గురించే మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ కువైట్లో ఎందుకు వేసుకుంటారు, వాళ్ళతో పాటు సమానంగా ఎందుకు గురక వేసుకోవాలన్నది మీకైతే క్లారిటీ ఇవ్వడం కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. అంతే. ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇంకా వీడియోలు ఇంకా ముందుకి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. చాలామంది వీసాల గురించి, చాలామంది డ్రైవింగ్ గురించి, చాలామంది చాలా క్వశ్చన్లు చాలామంది చాలా అడుగుతున్నారు. నాకు కొంచెం ఖాళీ ఉండక నేనైతే లాంగ్ వీడియోలు తీయలేకపోతున్నానండి. దాని నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడేలాగైతే నేను ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. లైక్ చేసి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇదేనండి కారణం ఇది వేసుకోవడానికి. నేను బయట వర్క్ చేసి నేను డ్యూటీకి వచ్చినప్పుడు ఈ డ్యూటీ యూనిఫామ్ మీదే నేను గురక వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యూనిఫామ్ మీదే నేను డ్యూటీ చేసుకుంటాను, వర్క్ చేస్తాను ఇంట్లో డ్యూటీ. తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అది గురక వేసుకొని అయితే నేను మళ్ళీ నా డ్యూటీకి నేను నా రూమ్కి వెళ్ళిపోతానండి. అలా
ఉన్నదంటే అంతకు మించి ఏమీ లేదు.